తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిపేలా హైదరాబాద్ లో లండన్ తరహాలో మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్. భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియాలన్నారు. విజయ తెలంగాణ పుస్తకంలో భవిష్యత్ తరాలకు తెలిసేలా చాలా విషయాలను చెప్పానన్నారు దేవేందర్ గౌడ్. ఈరోజు ఎందుకు విజయ తెలంగాణ అని పేరు పెట్టామనేది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రజలకు ఏది ఫ్రీగా రాలేదు. వాళ్ళు పోరాడి సాధించుకున్నారు, అన్నీ ప్రతిదీ సాధించుకున్నారు. ఆ విధంగా ప్రతి దాంట్లో విజయం సాధించినారు కనుక విజయ తెలంగాణ అని పెట్టానని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర సాధీన నుంచి మొదలుకొని ఎన్ని తమ హక్కులకు కోసం ఎంతో పోరాడినటువంటి ఒక గడ్డ, ఈ గడ్డ పోరాట గడ్డ, విజయం సాధించినటువంటి గడ్డ కనుక నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. ఏంటంటే చాలామంది ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలను నైజాములు వీళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆజంజాయిలు పాలించింది ఓన్లీ 200 yearsే, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క ప్రాంతానికి. క్రీస్తు పూర్వం 2002వ శతాబ్దం నుంచి శాతవాహనులు మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక కోటి లింగాలను హెడ్ క్వార్టర్ చేసుకొని సౌత్ ఇండియాను అంతా పాలించినారు. వాళ్ళంతా దక్షిణ భారతదేశాన్ని పాలించినారు. ఎంత మంచిగా పాలించినారంటే ప్రజలు ఏ విధంగా గుర్తుపట్టుకునే వాళ్ళంటే శాతవాహన శకమే స్టార్ట్ అయింది. ఇక వాళ్ళది శకాన్ని అన్నారు, ఇక శాతవాహన శకము అని చెప్పి. అంత చాలా చక్కగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తులు. అదేవిధంగా ఇంకా చాలామంది రాజవంశాలు చాలా పరిపాలన చేశాయి. ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు, ఇది రాజవంశాలే కాకుండా మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు, చాలా పెద్ద గొప్ప సంస్కృతి గల ప్రాంతం ఈ ప్రాంతం. తెలంగాణ చరిత్ర మరుగున పడద్దు, తప్పుడుగా సమాచారం భవిష్యత్తుకు తెలియద్దు, వాస్తవాలు తెలవాలనే ఆలోచనతోటి పెద్దలు గౌరవనీయులైనటువంటి దేవేందర్ గౌడ్ గారి వయసులో కూడా చరిత్రను రాబోయే సమాజానికి అందించడానికి కృషి చేసి విజయ తెలంగాణ పేరు మీద తెలంగాణ ఎన్ని అరిష్టాలు ఎదుర్కొన్నది, ఎన్ని కష్టాలు పడ్డది, ఎట్లా పురుటి నొప్పులతోటి ఎంత పోరాటాలతోటి ఈ యొక్క తెలంగాణ ఏర్పడ్డది అనేటువంటి అంశాలన్నింటినీ తెలంగాణ భౌగోళిక పరిస్థితి, సాంస్కృతిక, సాహిత్య, తెలంగాణ చరిత్ర, తెలంగాణ పోరాట కళలు, అనేకమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి అలా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన జరిగిన ప్రతి పోరాటాన్ని మొదటి దశ కావచ్చు, మలి దశ కావచ్చు, దానికంటే ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కానీ శాతవాహనుల కాలం నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు అనేకమైనటువంటి అంశాలను భవిష్యత్ తరానికి చెప్పినటువంటి గౌరవనీయులు దేవేందర్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పోరాటంలో ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మరిదశ పోరాటంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3కు అనుగుణంగా ఒకవైపు తెలంగాణ వ్యతిరేకించే వర్గాలు చాలా అన్ని రకాలుగా బలంగా ఉన్నప్పటికీ కూడా మరి సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోయాం. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులుగా తప్పకుండా ఈ బిల్లుకు సహకరించినారు. ఒకటే మాట చెప్పినారు, అద్వానీ గారు వ్యతిరేకించిన నేను నాయకురాలని సభకు, మీరు బిల్లును తేండి, నాది బాధ్యత అని చెప్పినటువంటి మాటలను ఈరోజు ప్రత్యక్షంగా మేము ఆ సందర్భంలో ఉన్నటువంటి మాటని ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఈరోజు వారి జయంతి కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. ఏ రోజు కూడా మరి రాజకీయమైనటువంటి మరి ఏ రకంగా కూడా చిన్న పొరపాటు లేకుండా ముందుకు నడిచినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ ఉద్యమంలో వారు ఏ రకంగా పాల్గొన్నారో మనకు తెలుసు. ఒక విద్యార్థి నాయకుడుగా కానీ, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కానీ దేవేందర్ గౌడ్ చేసినటువంటి మరి అనేకమైనటువంటి ఉద్యమాలు మనం స్వయంగా ఈ పుస్తకంలో వారు రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో ఒక జరిగినటువంటి ఉద్యమాలలో ఒక ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ఉద్యమము తెలంగాణ ఉద్యమం. అది 69 ఉద్యమం కావచ్చు, చివరి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు. ఈ ఉద్యమాలన్నింటిలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం జరిగినటువంటి పోరాటమే ఈ తెలంగాణ ఉద్యమం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో మరి చివరి దశ ఉద్యమంలో ఉద్యమకారులు ఎక్కడ కూడా చిన్న హింస లేకుండా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని
కేంద్ర ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను మెడలు వంచినటువంటి ఉద్యమం మనం చూడడం జరిగింది. అటువంటి ఉద్యమం గురించి కూడా మరి పెద్దలు దేవేందర్ గౌడ్ గారు చాలా అద్భుతంగా వారు ఆ రోజు సహకారం అందించారు. నాకు పార్టీ కంటే, రాజకీయ పదవుల కంటే, అధికారం కంటే, గౌరవం కంటే నాకు తెలంగాణనే ముఖ్యము, తెలంగాణ రాష్ట్ర సాధన నాకు ముఖ్యం అని చెప్పి ఆ పార్టీని కూడా వదిలిపెట్టి బయటకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన దేవేంద్ర గౌడ్ గారు.